గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురోయే నమః. తల్లి తండ్రి తర్వాత మన అందరి జీవితాల్లో అతి కీలకమైన వ్యక్తి గురువు. మనం ఎగిరే గాలిపటమైతే మనం ఉన్నత స్థానాలకు చేరడానికి కారణమైన దారం ఆధారం గురువు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాకు గురు సమానులైన ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. సమాజంలో ఎంతో బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎంతోమంది ప్రతిభావంతులను ఈ సమాజానికి అందిస్తున్న మీ అందరికీ మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తున్నాం. అలాగే మన మిర్యాలగూడ నియోజకవర్గ భవిష్యత్తు, మన మిర్యాలగూడ యువత భవిష్యత్తు కూడా మీ చేతుల్లోనే ఉంది. నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ యువతను ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని మీ అందరినీ కోరడం జరుగుతుంది. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో మాతో పాటు మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మీ శాసనసభ్యులు పత్తుల లక్ష్మారెడ్డి పిఎల్ఆర్. ఇవే ఇవే వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. ఇవే ఇవే వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. మీరే సర్వస్వం, మీరే మా దైవం, మీరే మా సర్వం, మీరే మా దైవం. దీవెనలందించి మాకు విద్యను బోధించుమా. ఇవే ఇవే వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. జ్ఞానం మీనుదుట వెలిగే మూడవ నేత్రం, అక్షయముగా అక్షరాలు వర్షించే దేవుళ్ళై. అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు, అక్షరాల విత్తనాలు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు, అలాగే మా అన్న నాకెప్పుడు తోడుగా అండగా ఉన్న మా శంకరన్న ఎమ్మెల్సీ గారు, ముందున్న టీచర్స్ అందరికీ, ఉపాధ్యాయులకి, నాతోటి ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా నాకు ఎప్పుడు నా నామినేషన్ పత్రాలలో కానీ నాకు తోడుంటున్న ప్రైవేట్ టీచర్ల యాజమాన్యానికి, ప్రైవేట్ టీచర్లకి అందరికీ, రిటైర్డ్ అయిన వాళ్ళు అయితే ఎవరైతే అందరికీ, మన గురు పూజోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం తెలుపుతూ, ముందుగా గౌరవనీయులు మన మిర్యాలగూడ డివిజన్ సభాధ్యక్షుడు ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అంతకంటే అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులు, గౌరవ ఎమ్మెల్సీ గారు, శంకర్ నాయక్ ఎమ్మెల్సీ గారు, జిల్లా గౌరవ మా ఎస్పీ గారు, అందరికీ కూడా, అంతకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో ఉన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి చేపట్టినటువంటి ఈ కార్యక్రమం సమాజంలో మీరు చేస్తున్నటువంటి సేవలకి గుర్తింపుగానే కాకుండా మీ మీద ఉన్న బాధ్యతని కూడా గుర్తు చేయడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టారనే నేను అనుకుంటున్నా. మీ అందరికీ కూడా తెలుసు, ఎవరైనా, ఏ విద్యార్థి అయినా ఎవరైనా మీ చేతిలో నుంచి తయారయ్యి సమాజానికి ఒక పనికొచ్చే పౌరుడిగా కావాల్సిన వాళ్ళు, ఆ బాధ్యతని మీ అందరూ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు. ఇదే సందర్భంగా గర్వంగా, సంతోషంగా, నా వ్యక్తిగత విషయం, మా ఫాదర్ కూడా ఒక టీచరు,
దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఆయన నేర్పించిన మేనర్స్, ఆయన నేర్పించినటువంటి ఒక మంచి అలవాట్లతోటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి మీ అందరి ముందు నన్ను నిలబెట్టినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ మీకు మీ కుటుంబాలకి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన టీచర్స్ డే ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన ఎస్పీ గారికి, గౌరవనీయులైన మిర్యాలగూడ ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులైన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, గౌరవనీయులైన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారికి, మన మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు గారికి, అందరూ అధికారులకి, ఎంఈఓస్కి, చాలా భారీ సంఖ్యలో ఇక్కడ విచ్చేసిన టీచర్స్ అందరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. నేను ఇక్కడ మిర్యాలగూడలో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1 year టైం గడిచింది. నేను వచ్చిన ఫస్ట్ వీక్లోనే అప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు టీచర్స్ డే ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఎప్పుడు కూడా నాకు ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు, ఎమ్మెల్యే గారికి అసలు మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ ఎవరైనా అంటే అది కూడా టీచర్స్ అనే చెప్పచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళ మేలు కోసం ఏమైనా హాలిడే వస్తే వాళ్ళు మంచిగా ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి. మన రెసిడెన్షియల్ స్కూల్స్లో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, ఏ ఇష్యూ వచ్చినా చాలా ప్రొయాక్టివ్ మేనర్లో చేస్తారు. ఈరోజు ప్రోగ్రాం కూడా ఇంత భారీ ఎత్తుగా ఆర్గనైజ్ చేసినందుకు నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గౌరవనీయులైన ఎస్పీ గారిని ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పీ సార్ అంటే మా గురువు లాంటి వారు, మా ఎల్డర్ బ్రదర్ లాంటి వారు. సార్ నుంచి కూడా చాలా క్వాలిటీస్ నేను నేర్చుకున్నాను. సో మన మిర్యాలగూడకి సార్ ప్రోగ్రాంకి వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు కావచ్చు, మన ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇద్దరు కూడా నాకు ఈక్వల్ బ్రదర్స్ లాంటి వాళ్ళే. సో వాళ్ళ మధ్యన నేను ఉన్నాను. బట్ నేను హోప్ చేస్తున్నా ఇద్దరు కూడా నన్ను ఈక్వల్గానే లైక్ చేస్తారు, నా గురించి మంచిగా చెప్తారు. ఫ్యూచర్లో కూడా నాకు ఇద్దరు సహకారం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. శ్రీపాల్ రెడ్డి గారిని నేను కౌంటింగ్ రోజు కలిశాను, మళ్ళీ ఈరోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టీచర్స్ మనకి ఎలక్షన్ అప్పుడు కూడా చాలా సేవలు అందిస్తారు. ఒక స్టూడెంట్ లైఫ్ మార్చాలంటే చాలా చిన్న చేంజెస్ ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఫ్యూచర్లో ఏదో మంచి పనులు చేస్తారు, వాళ్ళ లక్ష్యాన్ని సాధిస్తారు. మోస్ట్ సొసైటీలో అందరికంటే క్రిటికల్ రోల్ అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా, మేబీ పొలిటీషియన్స్ కంటే కూడా టీచర్స్ రోలే ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మన జిల్లా యంత్రాంగాన్ని అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా మీరు ఇచ్చే సేవల మేరకు మన సమాజం కూడా చాలా బాగుపడుతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మీరు చాలా మంచిగా మన డివిజన్లో సేవలు అందిస్తారని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గౌరవనీయులు శ్రీ శరత్ చంద్ర పవార్ IPS
ఎస్పీ నల్గొండ గారిని గట్టిగా కరతాళ జల్లులతోటి మనం సార్ని మాట్లాడడానికి ఇన్వైట్ చేయాలి. సార్, యూ బ్లెస్ హస్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈనాటి ఇంత మంచి టీచర్స్ డే ఫెలిసిటేషన్ కార్యక్రమం అరేంజ్ చేసిన స్థానిక గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా గ్రాండ్గా తనదంటూ ఒక మార్క్ చూపించడము, ఆయన స్టైల్లో ఇవాళ కూడా మంచిగా ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారికి, సబ్ కలెక్టర్ అమిత్ గారికి, డిఎస్పి గారికి, ఆల్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, ఇక్కడికి వచ్చిన టీచర్స్కి, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మనము ఆర్ సెకండ్ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డేకి మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆయన చెప్పిన ఫేమస్ కొటేషన్, టీచర్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది నేషన్, నాట్ ఇంజనీర్, నాట్ సైంటిస్ట్, నాట్ ఎనీబడి. ఎందుకంటే ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా కూడా ఫస్ట్ టీచర్ దగ్గర నుంచే నేర్చుకొని హీ విల్ బికమ్ అ సైంటిస్ట్. సో టీచర్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నేషన్. అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇవాళ మమ్మల్ని పిలవడం జరిగింది కాబట్టి నా తరపు నుంచి ఒక 2-3 స్మాల్ థింగ్స్, మా తరపు నుంచి 2-3 రిక్వెస్ట్లు. ఎందుకంటే మేము సమాజంలో ఉన్న నేరాలన్నీ కూడా ఫస్ట్ హ్యాండ్ కూడా మేము చూడడం జరుగుతుంది. అయితే మా ఇవాళ రేపు ఏమవుతుందంటే నేరాలలో కూడా చాలా వరకు కొంతమంది పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడడము, కొంతమంది పిల్లలు ప్రాపర్గా స్కూల్లో లేకపోతే పేరెంట్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల అమ్మాయిల్ని కరెక్ట్గా రెస్పెక్ట్ చేయకపోవడము, లేకపోతే ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేయడము, ఇట్లాంటివన్నీ కొన్ని కేసులు పెరుగుతున్నాయి. సో ఇది మన అందరి బాధ్యత. మనము ఆల్రెడీ ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, పేరెంట్స్ తర్వాత టీచర్స్ ఆర్ ది మెయిన్ రోల్ మోడల్స్. సో పిల్లలు కొంతవరకు తప్పుదారి పడుతుంటే వాళ్ళని మనము సరైన దారిలో తీసుకురావాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. మా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ఎక్కువ కంపల్సరీగా టీచర్స్దే ఉన్నది. ఎక్కడైనా కూడా మనం ఇఫ్ యూ సీ ఎనీ సక్సెస్ ఆల్సో ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద టీచర్. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న, సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న, ఎమ్మెల్సీలు అందరూ ఇక్కడ ఉన్న, డిఎస్పీ గారు ఉన్న కూడా అందరూ కూడా మా లైఫ్లో మేము ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం కూడా మా టీచర్స్. సో మీకు చాలా బాధ్యత ఎక్కువ ఉన్నది. ఇవాళ రేపు ఈ జరుగుతున్న సైబర్ క్రైమ్స్కి, అంటే ఆన్లైన్లో మోసాలు, ఈ గాంజా, డ్రగ్స్ ఇట్లాంటివన్నీ అలవాటు పడడము, లేకపోతే వేరే అమ్మాయిల విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా మీరు వాళ్ళకి ఎథిక్స్ నేర్పించడము, వాల్యూస్ నేర్పించడము, ఇవన్నీ కూడా మీ బాధ్యత, మీకు చాలా ఎక్కువ బాధ్యత ఉన్నది. సో ఈ సందర్భంగా మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్, మీరు అందరికీ సమయం దొరికినప్పుడల్లా కొంతవరకు వాళ్ళ ఈ వాల్యూస్ నేర్పిస్తూ ఉంటే పిల్లలు కూడా మంచిగా భవిష్యత్తులో కొంచెం మంచిగా ఇంకా బయటికి రావడం జరుగుతుంది. సో ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన ఎమ్మెల్యే గారికి, ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ టు ఫెలిసిటేట్ ద టీచర్స్కి చేయడానికి ఎమ్మెల్యే గారికి నాకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, నేను ఇప్పుడు రాగానే, నేను లాస్ట్ టైం కూడా ఛార్జ్ తీసుకున్నప్పుడు సేమ్ టీచర్స్ డే ప్రోగ్రామ్ గ్రాండ్గా చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా గ్రాండ్గా చేస్తున్నాను. రాగానే ఎమ్మెల్యే గారిని అడిగినాను, ఎమ్మెల్యే గారు మీరు టీచర్స్ అంటే మీకు ఇంత ప్రేమ ఎందుకు, మీరు ప్రతిసారి టీచర్స్ డే ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేస్తున్నారని చెప్పేసి. ఎమ్మెల్యే గారు ఒకటే మాట అన్నారు, మన ఫ్యూచర్, మన మిర్యాలగూడ ఫ్యూచర్ ఏది ఉన్నా కూడా మన టీచర్సే షేప్ చేస్తారు. పిల్లలందరినీ కూడా గైడ్ చేయాలి, మిర్యాలగూడ ఇంకా డెవలప్ కావాలి అంటే ఫ్యూచర్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై టీచర్స్. సో ఎమ్మెల్యే గారు స్ట్రాంగ్లీ బిలీవ్స్ దట్ ది టీచర్స్ విల్ షేప్ ది ఫ్యూచర్ ఆఫ్ మిర్యాలగూడ. ఎస్ ఆర్ నో? ఎమ్మెల్యే గారు సౌండ్ వస్తలేదు. ఎస్ ఆర్ నో? ఇంకా సౌండ్ వస్తలేదు ఎమ్మెల్యే గారు. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. సో ఎమ్మెల్యే గారి నమ్మకాన్ని మీరు అందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్తారని చెప్పేసి, అందరూ కూడా దేవుడు ఆశీస్సులు అందరి దగ్గర ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా ఈ వేదికగా రావడానికి కారణమైన పెద్దలు, గౌరవనీయులు, మన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారికి. ఎందుకంటే అతని తపన చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక రకంగా మార్పు తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మొదటి నుంచి ఇప్పటిదాకా. ఆయనతో పాటు నేను కూడా అభివృద్ధిలో సహకరిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎవరు కూడా దానికి అడ్డంకి కాకూడదు. అభివృద్ధికి తప్పకుండా సహకరించాలి, మంచి పనికి అందరూ సహకరించాలి. మా గురువు గారు జానారెడ్డి గారు మాకు నేర్పించారు వినయం, విధేయత, తర్వాత శత్రువుని ప్రేమించే గుణం కూడా నేర్పించారు. గౌరవనీయులు మన డిఎస్పి గారు లా అండ్ ఆర్డర్లో చాలా చక్కగా మన మిర్యాలలో అన్ని విషయాల్లో కూడా కాపాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మన సబ్ కలెక్టర్ వచ్చినటువంటి మన అమిత్ నారాయణ గారు, మీ అందరికీ తెలుసు, ఇవాళ మన దగ్గర ఒక 40 PS పవర్ ప్లాంట్ వచ్చింది. పవర్ ప్లాంట్ గత పాలకులు 10 సంవత్సరాలు ఏం చేయలేకపోయినారు. అంటే పవర్ ప్లాంట్ కట్టడంలో విఫలమైనరు. తర్వాత ప్రభుత్వానికి భారం కూడా పడ్డది. కానీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు, నేను, బట్టి విక్రమార్ గారు, రేవంత్ రెడ్డి గారు అందరం చొరవ తీసుకొని దాన్ని రివ్యూ చేసి కట్టడంలో ప్రయత్నం చేసి సఫలమైనాం. ఆ తర్వాత దాదాపు 500-600 ఉద్యోగాలు చాలామందికి ఇప్పించడంలో మన సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు ఇద్దరు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు. వాళ్ళందరి జీవితాల మార్పు తెచ్చింది అలా. ఆ తర్వాత మన ఎస్పీ గారు, మీ అందరికీ తెలిసి అలా వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద, గాంజా మీద చాలా పెద్ద యాజిటేషన్ తీసుకొని అన్ని స్కూల్స్లో మన జిల్లా మొత్తాన్ని ఇది డ్రగ్స్ రహిత జిల్లాగా చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను కూడా ఒక గిరిజన బిడ్డ అయినా కానీ ఇవాళ లా అండ్ ఆర్డర్లో ఎవరికేం తక్కువ కాదు. అతను మంచి చదువుకొని ఇవాళ IPS ఆఫీసర్, ఇవాళ ఈ జిల్లాని, ఈ రాష్ట్రంలో మంచి పేరు తీసుకుంటా ఉన్నాడు. అదేవిధంగా మన శ్రీపాల్ అన్న, ఒకసారి నువ్వు హోటల్ వైష్ణవి దగ్గర టిఫిన్ చేస్తుంటే కలిసిండు అన్నారు. నేను DCC ప్రెసిడెంట్గా ఉన్నా. అప్పుడు ఏమన్నాండి అన్న, వచ్చి PRT నిలబడ్డా అన్న కొంతమంది మిత్రులు చెప్తే, అన్న PRT ఇప్పటికే డిస్మెంటల్ అయింది, ఇంకా PRT ఎక్కడదన్నా అని చెప్పిన. నువ్వు గెలుస్తావా అని చెప్పిన. గెలిచి వస్తేలే చూడవు అని చెప్పిండు. నాకు నమ్మకం లేదని అని చెప్పిన. కానీ ఇవాళ మీరు PRT సంవత్సరం మళ్ళీ నిలబెట్టారు. ఇలా టీచర్స్ కూడా నిలబెట్టారు. మీకు అందరికీ ధన్యవాదాలు అన్న. ఇలా SC, ST, BC మైనారిటీ స్కూల్స్ వచ్చినాక స్కూల్స్లో స్ట్రెంత్ అంతా తగ్గిపోయింది. కానీ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే IASలు, IPSలు, IRSలు అయినరు. ప్రభుత్వ స్కూల్కు ఉన్న ప్రియారిటీ అది. చాలామంది చరిత్రలో చూసినట్టయితే CM నుంచి మొదలు పెడితే PM దాకా కూడా అందరూ ప్రైవేట్ స్కూల్లో చదవలే, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళే పెద్దగా అయ్యారు. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కావాల్సిన విధులు, నిధులు, ప్రమోషన్స్ అన్నీ ఇలా 10 సంవత్సరాల నుంచి కాని పనంతా కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఇవాళ మీరు చేసే పాత్రలో చాలా పెద్దది. ఇవాళ మా ఎమ్మెల్యే గారు పత్తిగట్టిన ఎక్కడో ఒక అధికారుల బిడ్డో, గిరిజన బిడ్డో, లేకపోతే ఇంకెవరన్నా చదువుకొని ఒక డాక్టరో, లేకపోతే ఒక SPనో, ఒక కలెక్టరో, RDO అయితే అది గురువులకి ఎంత పెద్ద పేరు వస్తుంది. ఒక IPS ఆఫీసర్ అయితే ఆ తండ మొత్తం మారుతుంది, ఆ సమాజం మారుతుంది, ఆ అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు చేసే పాత్రలో చాలా పెద్ద పాత్ర అని చెప్పి నేను ఊహించుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ సన్నబియ్యం తీసుకొచ్చింది, ఇందిరమ్మ ఇళ్ళు తీసుకొచ్చింది, రైతు భరోసా వేసేసింది మొన్ననే. ఇంకా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని మౌత్ పబ్లిసిటీ ద్వారా తీసుకుపోవాలి. ఈ బాధ్యత మీ మీద ఎక్కున్నది. మీ విధుల్లో ఈ తండాల్లో కానీ, గ్రామాల్లో కానీ పిల్లల మంచి చదువు చేయించి వాళ్ళందరినీ తీర్చిదిద్దాలి. తర్వాత గురువు గారు వచ్చినట్టు మేమందరం కూడా ఒక అభిమానించాలి. ఢిల్లీకి రాదని తల్లి కొడుకే. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి కూడా గురువు గారు వచ్చినట్టు లేచి నిలబడాల్సిందే, ముఖ్యమంత్రి కూడా నిలబడాల్సిందే. కాబట్టి మీరందరూ కూడా ఎల్లవెల్లలా మంచిగా ఉండాలి. మిర్యాలగూడలో కూడా మంచి మంచి పనులు చేసి రోజు స్కూల్కి పోయి పొద్దున సాయంత్రం పొద్దున పోతే సాయంత్రం దాకా సాయంత్రం రావాలి. ఎందుకంటే హాజరేసి రోజు ఒక సీఎల్ ఉంటుంది. నేను చూసిన ఎంపీపీ ఉన్నాగా రోజు ఒక సీఎల్ మాత్రం ఉంటుంది. ఇవన్నీ ఉంచకుండా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి మీరు ఈ పాత్రను పోషించి ఇవాళ మన ఎమ్మెల్యే గారు కానీ మేమందరం కానీ ఇంత పెద్ద మీటింగ్ పెట్టినందుకు మీ అందరికి పేరు పేరుని అభినందిస్తూ, తర్వాత మా అక్కలకు, మా చెల్లెలు, అన్నలకు అందరూ కూడా తప్పు మాట్లాడితే క్షమించండి. కానీ మీరు మాత్రం మంచి పాత్ర పోషించి మాకు మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ, నిన్న గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మరి అనుకోకుండా హైదరాబాద్లో ఒక దగ్గర కలిసి రేపు ఈ కార్యక్రమం ఉంది అని చెప్పి
మరి ఇన్వైట్ చేయడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది. ఇన్ని వేల మంది ఉపాధ్యాయుల్ని కలుసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందు ఎమ్మెల్యే గారికి, బిఎల్ఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. బిఎల్ఆర్ గారి గురించి నేను గతంలో విన్నా, మరి ఇప్పుడు చూస్తున్నా. అంటే బిఎల్ఆర్ గారి స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది మరి ఈ కార్యక్రమం ద్వారా కొంత శాంపిల్గా మరి ఒక అన్నం మెతుకు పట్టుకొని చూస్తే ఉడికిందా లేదా పూర్తిగా తెలిసినట్టు మరి వారు ఏ విధంగా ఇక్కడ ప్రజల హృదయాలను చూరగొన్నారో మరి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల హృదయాలు మరి చూరగొన్నవాడు ఎప్పటికైనా విజేత అయి తీరుతాడు. మరి ఇంతకుముందు శంకర్ నాయక్ గారు చెప్పిండ్రు, మీరు పనిచేస్తే మరి ఎమ్మెల్యేగా మళ్ళీ లక్ష్మారెడ్డి గారు గెలుస్తారని. ఎమ్మెల్యే గారే కాదు, మొన్న 5వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఉపాధ్యాయ దినోత్సవ వేదిక మీద నేను మళ్ళా మంచిగా పనిచేయాలి, మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి కావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది, మీరు మంచిగా పనిచేయాలి అని చెప్పి మరి చెప్పడం జరిగింది. మరి అందుకే విద్యాశాఖను కూడా ముఖ్యమంత్రి స్వయంగా నా దగ్గరే ఉంచుకున్నా అనే మాట మొన్న చెప్పడం జరిగింది. ఏదేమైనా మరి లక్ష్మారెడ్డి గారు ఇంత మంచి ప్రోగ్రాం మన కోసం, మన ఉపాధ్యాయుల కోసం చేయడం అనేది నిజంగా కూడా మరి గర్వకారణంగా ఉంది అని చెప్పి వారికి నా హృదయపూర్వక అభినందనలు మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మరి తెలంగాణ శాసన మండలిలో మరి 3కి అవకాశం ఇస్తే 2 స్థానాలలో మరి రాజకీయ పార్టీలు బాగా వేసి ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి సందర్భంలో ఇవాళ అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిలబెట్టినందుకు మరి ఇక్కడ నల్గొండ, ఖమ్మం, మరి వరంగల్ ఉపాధ్యాయులు అందరికీ కూడా మరి ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మరి నా దినచర్య మొత్తం కూడా మీతోనే ఉంటుంది. మీ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే నేను మరి పరిష్కరించడం కోసం మాత్రమే పనిచేస్తా అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఏదేమైనా కూడా ఒక గొప్ప స్థానంలో మనం ఉన్నాం. ఇవాళ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అంటే అదంతా కూడా మన దేశ భవిష్యత్ అంతా కూడా మన చేతుల్లోనే ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి వాళ్ళ మన విద్యార్థులను ఏ విధంగా తయారు చేస్తే మరి రేపు మరి వాళ్ళే మరి భవిష్యత్తు కాబట్టి మన వారసత్వ సంపద వాళ్ళే కాబట్టి ఇవాళ భవిష్యత్తులో మరి మనం ఏ విధంగా తయారు చేస్తే వాళ్ళు ఆ విధంగా తయారవుతారు కాబట్టి మరి ఇవాళ మనం విలువలతో కూడిన విద్యను అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదనే విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారితో శాసన మండలిలో కానీ ఎప్పుడు కానీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మా సమస్యలను కూడా మీరు ప్రస్తావించాలి. మీ అవసరమైతే ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒప్పించడం మన జీవితం కూడా ఒక తెరిచిన పుస్తకం లాగా 10 మందిని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు కాబట్టి ఇవాళ మనం కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని మరి నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు గురు పూజోత్సవం కార్యక్రమానికి కూర్చోపోయాను ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నేను కూడా మా డిఎస్పి గారు చెప్పినట్టు నేను మా మామయ్య గారు హెడ్ మాస్టరు, మా బావగారు మొన్న రిటైర్ అయిన రామరెడ్డి గారు టీచర్ గారు, వాళ్ళ ఇంట్లోనే చదువుకున్నాను పెంచుకెళ్ళినలోనే అప్ టు 1 to 10th వరకు ఎప్పుడు చెప్తూనే ఉంటా. నేను ఈ ఎలక్షన్కి రాజకీయానికి సంబంధం లేకుండా ముందు నుంచే గురు పూజోత్సవం చేశాను. నేను ఇది 4th year అనుకుంటా నేను చేయబట్టి. అలాగే గురువులు ఎక్కడున్నా, ఎక్కడ పూజించబడతారో అక్కడే మంచి సమాజం నిర్మాణం అవుతుంది భావిస్తూ గురు పూజోత్సవ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో ఆధునిక విద్య వ్యాప్తికి కృషి చేసిన అధ్యాపకుడు తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన మేధస్సుని దేశానికి ఉపయోగపడే విధంగా మొదట ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేసి ఈరోజు ప్రపంచ దేశాలతోనే పోటీ విధంగా విద్యలో మన దేశాన్ని ముందు ఉంచారు. అటువంటి మహనీయుడు జన్మదినాన్ని దేశవ్యాప్తంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనం. గత దశాబ్ద కాలంగా నిరుపేద అట్టడుగు వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల నాణ్యమైన విద్య అందించుటకు బిఎల్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమం చేపట్టినాం. మన అందరి అభిమానం పొందిన నేడు శాసనసభ మీ అందరి అభిమానాలు పొంది నేడు శాసనసభగా ఎన్నికై మొదటి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నాను. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరమ్మతులు, మౌలిక సదుపాయాలు, బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు, అంగవైకల్యం కలిగిన ప్రత్యేక అవసరాలకు పిల్లలకు భవిత కేంద్రాలు ధృవీకరణ చేపట్టడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సాధించి అంగవైకల్యం కలిగిన పిల్లలకు కూడా మంచి విద్య అందించే విధంగా కృషి చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గురుకులాలలో చాలని డైట్ ఛార్జీలతో గత ప్రభుత్వం విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టలేని పరిస్థితి ఉండేది. ప్రజాపాలనలో డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి గురుకులాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ధనవంతులు పిల్లలు తినే సన్నబియ్యంతో నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తూ వారి బంగారు బాటలకు వేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పాఠ అందుబాటులో లేకపోయినప్పటికీ పేదవాళ్ళకి విద్య బానిసలుగా బ్రతికే పరిస్థితి ఉండేది. ఇదివరకు నిరుపేద వర్గాలకు విజ్ఞానం పంచే విధంగా నిష్పక్షంగా పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలి. గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో మాణిక్యం లాంటి పిల్లలు ఈరోజు ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. దారి సౌకర్యం కూడా లేని గేరుతండ గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ అడావత్తు సైదులు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఆల్ ఇండియా సివిల్ సర్వీసులో ఐపీఎస్ సాధించి బెంగళూరు సేవలను అందిస్తూ మనందరినీ పొందినారు. మారుమూల గ్రామాలకు చెందిన అడావత్తు శరత్ గారు ఐఏఎస్లు పదవిలో రాణించారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన గిరిజన విద్యార్థి అశోక్ గ్రూప్ 1గా సాధించారు. అలాగే మనకాడ కులాలు మతాలకు అతీతంగా చాలామంది బయటికి పోయి చాలా మన యొక్క మిర్యాలగూడ గురించి, తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకున్న ఎంతోమంది మన మిర్యాలగూడ గురించి పోయి యుఎస్ఏలో కానీ అక్కడ కానీ ఉన్న విద్యార్థులందరూ మీరు చెప్పిన పాఠాలతోనే వాళ్ళు చదువుకొని వెళ్ళారని కూడా చాలా గర్వంగా చెప్తున్నాను నేను. కావున అదే స్ఫూర్తితో గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యా నైపుణ్యాలు మెరుగుపరచాలని వారి జీవితాలలో వెలుగు నింపే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని విజ్ఞానవంతంగా నియోజకవర్గంగా తయారు చేయటకు గురువులు అంకిత భావంతో పనిచేయాలని కోరుకుంటున్నాను నేను. మీ పాఠశాల సదుపాయాలతో పాటు ఉపాధ్యాయులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు నేను ఎల్లవెల్లలా మీకు తోడుంటానని తెలియజేస్తున్నాను. 200 కోట్ల రూపాయలతో రైజింగ్ తెలంగాణ భాగంగా ఈ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం సీఎం గారి చేత అతి త్వరలోనే చేయిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రామీణ విద్యార్థులకు విద్య కల్పించడంలో కృషి చేస్తున్నాము. ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వారు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యను వెంటనే మార్గాలు చూపిస్తానని ప్రైవేట్ టీచర్లకు మాట ఇచ్చిన విధంగా ఇదివరకు ఒక్కసారి వాళ్ళకి ఆల్రెడీ నేను మాట ఇచ్చిన ఇంధనం మిళ్లలో కనుక మీకు పూర్తి సహాయ సహకారాలు మేము 2వ విడతలు మీ అందరికీ సహకరిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. అందులో మన ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు విద్యలు అందించడంలో కూడా పోటీ ఉండాలని, పోటీతో మీరు కూడా పాల్గొనాలని తెలియజేస్తూ ఈరోజు మాకు ఈ గృహోత్సవ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చిన మనసుతోని మీ అందరిని అభిమానిస్తూ, అలాగే ప్రభుత్వ పాఠశాలలు మనకు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన వైటీపీఎస్ థర్మల్ ప్లాంట్ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు,
ప్రభుత్వ పాఠశాలన్నిటికీ ఆల్రెడీ 5గురు ఎంఈఓలను పిలిచి చెప్పడం కూడా జరిగింది. 20 కోట్లతోని మొన్ననే బట్టి విక్రమార్క గారు ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న ఏదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, దాని మెయింటెనెన్స్ కావచ్చు, ఏదైనా సరే వాటిని ఇస్తానని కూడా నేను చేపిస్తాను. ప్రభుత్వ పాఠశాలలు అన్నీ ఆధునీకరణ అయ్యే విధంగా తీర్చిదిద్దుతానని ఈ రాబోయే 2 సంవత్సరాల్లోనే ఆ పని కూడా పూర్తి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే మనకు ఏదైతే మన మిర్యాలగూడ నిధులు నియామకాలు ఏదైతే మన తెలంగాణ కోసం పోరాడామో ఆ రెండిట్లలో నీళ్లు నిధుల్లో కొద్ది జాప్యం జరిగినా కానీ నిధులు నియామకాలు మటుకు నీళ్లు నియామకాలు మటుకు జరిగినాయి. మనకు వైపీటీపీఎస్ పవర్ ప్లాంట్లోనే సుమారు 500 మందికి మనం ఉద్యోగ అవకాశాలు ఇప్పించినాం. అలాగే నీళ్లు ఈరోజు అసలు పంట కూడా 21 రోజు ముందుకు వచ్చింది. దానివల్లనే కొద్ది యూరియా కొద్ది ఇబ్బంది పడుతుంది తప్ప వాస్తవానికి యూరియా ఎక్కడా ఇబ్బంది లేదు. 21 రోజు ముందు వాతావరణం మనకు అనుకూలించి నీళ్లు కానీ ఇటు మన సాగర్ డ్యాము కానీ నిండి నీరు 21 రోజు ముందుకు వచ్చేసరికి కొద్ది యూరియా ప్రాబ్లం వచ్చిందని చెప్పి కొంతమంది దాన్ని క్రియేట్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. సారు రేవంత్ రెడ్డి గారు కానీ మన ఇరిగేషన్ మంత్రి గారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూరియా అందించే విధంగా కట్టుబాటు జరిగిన రేపే మనకు మిర్యాలగూడలో కూడా నిండుగా యూరియా ఇచ్చే విధంగా కూడా దానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. దయచేసి టీచర్స్ని ప్రైవేట్ టీచర్స్ని ఒకటే కోరుతున్నా, మన మిర్యాలగూడల అభివృద్ధిలో మీరు అందరూ భాగస్వాములు కావాలా. ఎందుకనంటే మీరు అందించి మీరు విద్య నేర్పితేనే మేము ఈరోజు ఈ స్టేజీలో ఉన్నాం. ఈడ పైకెక్కి మాట్లాడుతున్నామంటే మీరు కింద ఉన్నా కానీ మేము పైన ఉన్నామంటే అది మీ చలవ, మీ దీవెనలు, మీ ఆశయంతో మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇది గర్వంగా చెప్పుకుంటాం మేము. కానీ మనం రేపు రాబోయే రోజులలో కూడా మిర్యాలగూడ కూడా ఇదే డెవలప్మెంట్లో మనందరం భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ నెమ్మోజు పరశురాములు గారు, ఔటా శ్రీనివాస్ గారు, కె అరుణమ్మ గారు, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ జెడ్పీహెచ్ఎస్, కె ప్రశాంతి గారు, గౌట్ హై స్కూల్ మిర్యాలగూడ, లికాయత్ అల్లి గారు, ఎన్ స్వప్న, ఎం హుస్యానాయక్ గారు, పీజీటీ తెలుగు, ఎంజే పీటీ, అంజయ్ గారు, ఎకనామిక్స్, ఎస్టీ బాయ్స్, ఎండి ముజిబుద్దీన్, కె నాగకళ్యాణి గారు, సిఆర్టీ ఫిజిక్స్, కేజీబీవి మిర్యాలగూడ, జేఎల్ఎన్ కెమిస్ట్రీ. నెక్స్ట్ దోరేపల్లి వెంకటేశ్వర్లు గారు, ఎస్జిటి ఎంపీపీఎస్ విద్యానగర్, దోరేపల్లి వెంకటేశ్వర్లు గారు, ఎస్జిటి ఎంపీపీఎస్ గీతా మందిర్, ధనావత్ సైదా నాయక్ గారు, ఎస్జిటి ఎంపీ, ఆర్ పద్మ గారు, వలిశెట్టి విజయభాస్కర్ గారు, ఎస్జిటి ఎంపీ యూపీఎస్, రషీదా మాతకోట సంధ్య గారు, ఎస్జి, కె రవీందర్ రెడ్డి గారు, యూపీఎస్ రాయన్పాలెం, ఎంపీ యూపీఎస్ తక్కెళ్లపాడ్, ఎస్జిటి ఎంపీ యూపీఎస్ బసని పుష్ప గారు, ఎస్జిటి విద్యార్థన పీఈటీ ఎయిడెడ్ సెయింట్ మేరీ హై స్కూల్ ఎంపీఎస్ మిర్యాలగూడ, పి హరిప్రసాద్ గారు, ఇంతవరకు మిర్యాలగూడనండి, పి హరిప్రసాద్, మేము అడవిదేవులపల్లి మేడం. రవీంద్ర భారతి వేములపల్లి నుండి వాళ్ళు నేమ్ మెన్షన్ చేయలేదండి, ఎవరు వచ్చారో దయచేసి వేదిక మీదకి రండి. సారా యూపీఎస్ వేములపల్లి నుండి మునీర్ గారు, రాసి సరే అరోరా స్కూల్ నుండి రండి. నైట్ ఎందుకు పోతే చూడు సెట్ స్టాక్ అందరికి ఇస్తున్నా నెంబర్ కొట్టి
అదేవిధంగా అది చెప్పానండి వస్తానండి. సార్ ప్లీజ్ కింద సార్ ఇచ్చేసి మనందరికీ ఆశీర్వాదాలు అందించినటువంటి మన ఉపాధ్యాయ నేత నల్గొండ